ఓకే శేఖర్ గారు, ఫైనల్ గా బిగ్ బాస్ హౌస్ లో ఫైనల్ మెగా చీఫ్ అయితే ఎవ్వరు ఊహించిన ఒక కంటెస్టెంట్, అంటే వేరే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అందరూ వాళ్ళు అవుతారేమో అనుకున్నారు. కాకపోతే రోహిణి అయిపోయింది. ఏది జీరో అన్న వాళ్ళ చేత హీరో అనిపించుకునే రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మనకు కూడా అమ్మ ఇలా ఆడిందా అనే ఒక ప్రతి ఒక్కళ్ళకి అనిపించేంత బాగా ఆడైతే నిజంగా చేసుకుంది. అది కూడా ఎప్పుడు వీళ్ళిద్దరికి గొడవ అవుతుంటది, పృథ్వీ ఈయన ఎక్కిరిస్తూ ఉంటాడు, నువ్వేంటి అనే కొంచెం బాడీ షేమింగ్ లాగా అన్నట్టుగా అసలు ఆవిడ ఎందుకు ఉంటుంది, పృథ్వీ చాలా సార్లు విన్నాడు కదా, ఇంకా ఎందుకు ఉంటుంది ఆవిడ హౌస్ లో అనే రేంజ్ లో ఉన్న ఆవిడ ఇలా పృథ్వీని ఓడించి, అంటే ఒక పృథ్వీ నేను ఎప్పుడైతే బలంగా ఉన్నాను, నేను అందరిలో చాలా స్ట్రాంగ్ అనుకున్నా ఆ పృథ్వీనే ఓడించి అంటే ఇటువైపు గేమ్ లో ఓడించడమే కాదు మానసికంగా కూడా ఆయన ఓడించిందనే చెప్పుకోవాలి. సో అలా గెలవడం ఇంకో కిక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఆవిడకి. మరి మీరేమంటారు, మీకేమనిపిస్తుంది? అంటే నిజంగా అక్కడ పృథ్వీ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఏడవటం గనక చూస్తే అక్కడ, ఎందుకంటే మనం రోహిణి కానీ లేదంటే టేస్టీ తేజ కానీ ఆ రేస్ లో ఉన్న వాళ్ళ ముగ్గురు, రోహిణికి పృథ్వీ ఇలా వాళ్ళ ముగ్గురిని చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే వీళ్ళ ముగ్గురులో ఎవరైనా పర్వాలేదు, ఎందుకంటే పృథ్వీ కూడా మొదటి నుంచి కూడా చాలా కష్టపడుతున్నాడు. అసలు ఉన్న వాళ్ళు అంటే రాత అంటాం చూడు, అలాగా ఉన్న వాళ్ళలో దాదాపుగా చీఫ్కి వచ్చినప్పటికీ అన్ని ఫిజికల్ టాస్క్లే ఉంటుంటాయి దాదాపు చాలా వరకు. అక్కడ హౌస్ లో ఉన్న వాళ్ళలో అందరికంటే ఫిజికల్ టాస్క్ లో బాగా ఆడేది ఎవరు అని అంటే ముందు నుంచి దూకేసేది పృథ్వీ. అగ్రెసివ్ అయిపోతుంటాడు ఉంటాడు కానీ అది, కానీ అతనే చీఫ్ అవ్వలేదు ఇప్పుడు వరకు. అక్కడ అతను ఏడ్చిన దాంట్లో చూస్తే మనకి దాన్ని ఏమంటాం, కర్మ రిటర్న్స్ అని చెప్పేసి అని ఎలాగైతే అని అంటామో మనకి అదే కనిపించింది. అతను ఏడ్చింది కూడా ఓడిపోయినందుకు కాదు, రోహిణి మీద ఏడిపోయినందుకు అన్నట్టు కూడా అనిపించింది. అతని ఏడుపుని మనం ఇక్కడ చులకం చేసేది ఎందుకంటే అతను మొదటి నుంచి కష్టపడ్డాడు కాబట్టి అతను గెలిస్తే బాగుండని చెప్పేసి మనం కూడా అనుకున్నాం. కానీ అక్కడ రోహిణి ఇక్కడ ఆడిన తీరు కానీ, ఇప్పుడు బిగ్ బాస్ టీము ఒక ఈ సీజన్ ఎలాగైనా లేపాలి అని చెప్పేసి 100 కోట్ల బడ్జెట్ పెట్టి మనకి ఒక రాజమౌళి ఇలాంటి దర్శకుల తీరులు అందరినీ తీసుకుని వచ్చి బాగా గ్రాఫిక్స్ అవన్నీ రకరకాల అన్నీ పెట్టించి ఒక ఎమోషన్ని ఆడియన్స్కి కనెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంలో గనక ఒక ఏదన్నా క్రియేట్ చేసి అందులో బిగ్ బాస్ హౌస్లో అంత హంగామా చేసినా కూడా నిన్న చూపించిన ఆమె విన్నర్ అయిన సందర్భం కానీ, విన్నర్ అయిన తర్వాత ఆమె ఏడవడం కానీ, వాళ్ళందరూ నిఖిల్ దగ్గర నుంచి అందరూ ఏడవడం కానీ, అబ్బా బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో ఇంత ఎమోషనల్ సీను, అది కూడా సందర్భం ఆమెకి ఎలా కలిసి వచ్చిందని అంటే ఒక 5 నిమిషాల ముందు నువ్వు 0 0 0 అని అన్నది, కానీ వాళ్ళ నోటితోటే వెంటనే హీరో అని చెప్పేసి ఎవరైతే అన్నారో వాళ్ళతోటే హీరో అని అనిపించుకునేది. అయితే ఆ టైమింగ్ ఏదైతే ఉన్నదో అసలు నిజంగానే ఆ రోహిణి ఆ గేమ్ ఆడుతుంటే మనకు పృథ్వీ కనిపించలేదు, నెక్స్ట్ టేస్టీ తేజ ఇంకా ఈవెన్ అంటే ఆ ఎమోషన్ కి ఎంత అయిపోతామో, ఎంత మనం కనెక్ట్ అయిపోయామని అంటే ఆమె ఎలాగైనా గెలవాలి, ఆమె అప్పటి వరకు ఈ గ్రూపు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఇక్కడ రోహిణి అనేటట్టు రోహిణి గెలవాల్సిందే, ఆమె గెలవాల్సిందే అన్నంత కసి చూసి వాళ్ళకి వచ్చింది, అంత ఎమోషనల్ గా అనిపించింది. అసలు బిగ్ బాస్ ఇప్పుడు వరకు ఒక కంటెస్టెంట్ గెలవాలి, అది టాస్క్ లో చీఫ్ టాస్క్ లో గెలవాలి అని చెప్పేసి కోరుకున్న సందర్భం అయితే ఇప్పుడు వరకు మన కనిపించలేదు. అంత ఎమోషనల్ గా అనిపించింది. అందులోనే ఈ టైంలో ఎందుకనంటే ఈమెకి సంబంధించి ఆ ఫిజికల్ టాస్క్లు 3 ఏదైతే మొదటి నుంచి జరిగినాయి ఏదైతే ఉన్నాయో, ఆ ఆటోలో నుంచి దింపేస్తే అంత గ్రూప్గా జరిగింది. తర్వాత రోప్ టాస్క్లో నిలబడి ఉండటం అది కానీ, ఆ తర్వాత ఆ ఇసుక టాస్క్ ఫైనల్ టాస్క్ అది కానీ, నెక్స్ట్ వాటర్ ఆ తెడ్డు మీద వాటర్ బ్యాలెన్స్ చేసి పట్టుకుని వెళ్ళి దాంట్లో కూడా ఆమె టాప్ ఉంది. యాక్చువల్గా ఫిజికల్గా వాళ్ళందరూ స్ట్రాంగ్ అని అన్నప్పుడు ఆ వాటర్ని బ్యాలెన్స్ చేస్తూ అందులో కూడా ఆమె టాప్ ఉంది. అని అంటే ఈమె ఏంటంటే నువ్వు ఫిజికల్ టాస్క్లు ఆడలేవు, నువ్వు ఆడలేవు అని అన్నప్పుడు నేను ఆడలేకపోవటం కాదు, నాకు టైం వచ్చినప్పుడు నేను ఆడతా, ఎలా ఆడతానో మీకే చూపిస్తా అన్నట్టుగానే ఆడింది అది. ఎందుకనంటే ఆ టాస్క్లు మరి నిజంగానే ఈ టాస్క్లు ఎక్కడా కూడా తన కోసం తన ఆడి తన గెలిపింది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే హౌస్ లో నుంచి సపోర్ట్స్ రావచ్చు, సపోర్ట్ ఇచ్చినా కూడా గెలవటం అనేది అదిలోని ఫిజికల్ టాస్క్. ఇలాంటి ఫిజికల్ టాస్క్ లో ఇంకొకటి ఏంటంటే మనకి అక్కడ బ్యాలెన్స్ చేసిన విధానం కూడా మనకు చూస్తే
వీళ్ళంతా కొంచెం పృథ్వీ వీళ్ళంతా కూడా కొంచెం మధ్యలో షేక్ అయినట్టు కానీ లేదంటే అలా కనిపించింది, లెగ్ పట్టుకున్నట్టుగా కానీ కనిపించింది. కానీ ఈ మొత్తం ఇలా తక్కువ అదే అక్కడ మనకి అక్కడ ఆమె స్ట్రాటజీ గేమ్ లో ఆమె స్ట్రాటజీ ఎలా యూజ్ చేసింది అనేది కూడా మనకి అక్కడ కీలకం. ఎందుకంటే ఆమె కాలుకి బిగ్ బాస్ వెళ్ళక ముందు కూడా మైనర్ సర్జరీ జరిగింది. ఇంతకు ముందు ఫ్రాక్చర్ అయినప్పుడు ఆమె కాల్లో రాడ్లు పెట్టినప్పుడు దాదాపు అది మళ్ళీ తీయటంలో ఏదో వేరే చోట చేయించినప్పుడు అది మళ్ళీ ఫెయిల్ అవ్వటము, దాని తర్వాత మళ్ళీ దాన్ని తీయటానికి దాదాపు ఒక 10 గంటల పాటు చేశారు డాక్టర్ల బృందం అంతా అని చెప్పేసి అప్పుడు మనకి కనిపించింది. అదే కాలుతో ఆమె బ్యాలెన్స్ చేసిన తీరు అసలు చాలా మందికి అది అసలు ఆమె ఆపరేషన్ గురించి కానీ దాని గురించి చాలా మందికి తెలియదు. కానీ ఆమె బ్యాలెన్స్ చేసిన తీరు ఎందుకంటే ఆమె గెలవటానికి అక్కడ ఏంటంటే మొదట్లో అంటే అక్కడ కూడా చాలా ఆమె మైండ్ యూజ్ చేసింది, లక్క కలిసి వచ్చింది, అన్నీ జరిగినాయి అక్కడ. అక్కడ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఈమె కొండలో చాలా మంది ఇసుక వేయకపోవడం అనేది ఈమెకి కలిసి వచ్చింది. ఆ తర్వాత ఇసుక ఎంత లేకపోయినా కాళ్ళని ఇలా బ్యాలెన్స్ చేసి గాలి మనకి కాసేపు చేతిని ఇలా పెట్టాలంటే పెట్టలేము, కానీ అలా బ్యాలెన్స్ చేసింది. తర్వాత నుంచి మళ్ళీ ఇసుక పడింది. లాస్ట్కి వచ్చినట్టుగా పృథ్వీ దాంట్లో ఎంత ఉందో అంతే ఈ దాంట్లో కూడా అంతే వేసుకుంది. కానీ అక్కడ పృథ్వీ ఈమె మైండ్ యూజ్ చేసింది అని అనడానికి ఏంటంటే పృథ్వీ ఏం చేశాడంటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కాళ్ళని ఇలా కొంచెం లేపి ఇలా పట్టుకున్నాడు. దాన్ని ఏంటంటే ఇటుగా కొంచెం లేపి పట్టుకున్నాడు. ఈమె స్టార్టింగ్ నుంచి కూడా దాన్ని ఇలా తొక్కుంది. ఆ తొక్కుండడం కుండ అలా లేచింది. ఎప్పుడైతే మనం వెళ్ళిపోతున్న దాన్ని కాలుతోటి ఇలాగ బ్యాలెన్స్ చేయటం అయితే మనకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ తొక్కు పెట్టి ఉంచడం దానికంటే కొంచెం బెటర్. ఇది కూడా కష్టం, అంతసేపు ఉంచటము అంత బరువుని. ఇప్పుడు ఆ కుండ నిండా ఇసుక అంటే ఇసుకే బరువు, అలాంటి తడిసికి అందులో వేసి అదంతా కనిపించినప్పటికీ మనకి అంత ఎలా ఆడింది అసలు అంతసేపు ఆ కాలుతోటి అన్నట్టు. కానీ ఆమె పడిపోయిన తర్వాత ఆ బ్యాలెన్స్ చేసిన తర్వాత గెలిచిన తర్వాత ఆమె ఎమోషన్ చూస్తే అసలు ఎంత అంటే ఈ సీజన్ లోనే కాదు ముందు జరిగిన అన్ని సీజన్లోని కూడా ది బెస్ట్ మూమెంట్, ఎమోషనల్ మూమెంట్ అని అంటే ఇదే అని అనిపించింది. బిగ్ బాస్ విన్నర్ అయిందా చీఫ్ అయిందా అర్థం కాదు. దెబ్బకి ఈ దాంతో ఆమె అసలు మనకి అంతకు ముందు జరిగిన వీళ్ళలో టాప్ 5 కంటెస్టెంట్ ఎవరు అని అంటే ఎందుకంటే ఈ వారం జరిగింది అని అంటే నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీ వస్తుంది ఆమెకి, టాప్ 5 లో ఈజీగా అడుగు పెట్టే అవకాశం కనబడుతుంది ఆమెకి. ఎందుకంటే ఇప్పుడు 14వ వారంలో ఆమెకి ఈ 13వ వారంలో ఎలాగ నామినేషన్ లోకి రాదు, ఇంకా 14వ వారం ఇంకా 15వ వారం కాబట్టి ఖచ్చితంగా టాప్ 5 లోకి వెళ్ళి అంటే ఇన్నాళ్ళు వాళ్ళలేదు నువ్వు గెలవలేదు ఏ గేమ్ ఆడవు అది ఇది అని చెప్పి చాలా మంది అనుకున్నారు. వెళ్ళిపోయిన హరితేజ అయితే నువ్వు అసలు ఏం ఆడట్లేదు అని చెప్పేసి ఇలా అని అనుకున్నారు. కానీ అక్కడ ఆమె గెలిచి అది కూడా ఆపోజిట్ లో పృథ్వీ మీద గెలవటం ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఒక మంచి బాడీ బిల్డర్ తో పాటు అసలు పృథ్వీ మీద గెలవటం అనేది ఏదైతే ఉన్నదో అసలు నిజంగానే అక్కడ పృథ్వీ పడిన కష్టం ఇది, ఇద్దరు చాలా కష్టపడ్డారు. అయితే అక్కడ జరిగిన దాంట్లో గనక చూస్తే మాత్రం మనకి నిఖిల్ గాని ఆ గేమ్ చూసి అక్కడ ఉన్న చూసి వాళ్ళు ఎంత ఎమోషనల్ అయ్యారో నిఖిల్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. కానీ ఇలాంటి ఎమోషన్స్ తనకి ఆ పృథ్వీ ఎమోషన్ తప్పితే నాకు ఇంక ఏ ఎమోషన్ ఉండదు అని అనిపించింది. వరస్ట్ అని అనిపించింది ఎవరైనా అంటే మనకి అక్కడ విష్ణుప్రియ. అంత అలాంటి టైంలోని కూడా అక్కడ మనకి ఫుటేజ్ లో చూస్తే మనకి నిఖిల్ అసలు నీకు హ్యాట్స్ ఆఫ్ అసలు నువ్వు ఇంత ఇద్దరు అసలు అద్భుతంగా ఆడుతున్నారు అని చెప్పేసి అని అంటుంటే నిఖిల్ పక్కకు వచ్చేసి నువ్వు ఆమెను పొగడకు వాడు డౌన్ అయిపోతాడు అని అంటుంది. ఇవి వెంటనే నిఖిల్ ఊరుకోలేదు, వెంటనే అంటే స్టార్ట్ నీతో పాటు ఎంత పిచ్ అయిపోయింది, ఆ పిచ్ పీక్స్కి ఎంతకి వెళ్ళిపోయింది అని అనటానికి అక్కడ ఎగ్జాంపుల్. ఇప్పుడు నీతోటి ఉన్న ఆమె ఒక ఆడతో పోటీ పడి అంతలాగా ఆడుతుంది, అంతలాగా నీకు పోటీ ఇస్తుంది, అంత నిలబడుతుంది అని చెప్పేసి అని అన్నప్పుడు కనీసం మనిషి అన్న వాళ్ళకి ఎవరికైనా సపోర్ట్ చేయాలి అని అనిపించింది. అక్కడ ఆమె గెలవకూడదు అని చెప్పేసి పృథ్వీకి సపోర్ట్ చేసిన నిఖిలే ఈమె గేమ్ అసలు అద్భుతంగా ఆడింది అని చెప్పేసి ప్రశంసిస్తుంటే ఈమె మాత్రం అబ్బాయి నువ్వు అసలు ఆమెని పొగడకు అసలని మా ఓళ్ళు లో అయిపోతాడని అంటే ఇంకా ఆమెని ఏమనాలో అర్థం కానట్టుగా అంత వరస్ట్గా బిహేవ్ చేసింది నిన్న దాంట్లో. మొత్తం ఆ టాస్క్లో అందరూ కూడా యష్మి దగ్గర నుంచి మొదట్లో కొంత
నెగిటివ్ ఆమెకి ఆపోజిట్ గా ఆడినా కూడా ఆమె గెలిచిన తర్వాత అందరూ కూడా ఆనందపడ్డారు. తర్వాత విష్ణు కూడా మరి కాకపోతే వాళ్ళ సెలబ్రేషన్స్ దగ్గరికి వెళ్ళి ఓకే నువ్వు హీరోగా అదే అంటే కర్మ రిటర్న్స్ అని అంటే కొంచెం రిటర్న్స్. ఇప్పుడు పృథ్వీకి ఎక్కడైతే అయ్యో వచ్చిన దగ్గరికి టైం తీసుకున్నది, కానీ ఎప్పుడైతే ఇలాగని అన్నదో అది వెంటనే నువ్వు అన్నావు కదా ఆడలేను అని అన్నది అన్న టైమింగ్ కూడా నువ్వు జస్ట్ అలాగా అన్నది వెంటనే వచ్చి నువ్వు 0-0 అన్నప్పుడు ఇవన్నీ నేను 0 కాదు, నేను కష్టపడి ఆడాను, నేను గెలిచి ఆడి గెలిచాను అని చెప్పేసి అని అన్నప్పుడు ఈమెకి ఏం చెప్పలేదు, అవును గెలిచాను హీరోవి అది ఇది అని చెప్పేసి అని అనకపోతే ఏం చేస్తాను మాటలతో కాకుండా చేతలతో సమాధానం ఇచ్చినట్టుగా అనిపించింది. కాకపోతే అదంతా బాగానే ఉంది కానీ ఆ ముందు వీళ్ళు ఆ చిన్న ఏదైతే ఆటో టాస్క్ ఉందో ఆ ఆటో టాస్క్ ఓకే చిన్న అది ఏదైనా టాస్కే కదా, సో ఆ టాస్క్ లో వీళ్ళిద్దరూ రెచ్చిపోవడం మళ్ళీ ఎక్కడికి అది కూడా ఆవిడ ఎప్పుడో ఫస్ట్ దిగిపోయిన ఆవిడ యష్మి దిగిపోయిన తర్వాత వీళ్ళిద్దరికి రేజ్ అవ్వటము, ఆ క్యారెక్టర్లకు వెళ్ళిపోవడం, ఇంకెక్కడెక్కడికో వెళ్ళిపోవడం. అంటే అక్కడ ఏమైందని అంటే అక్కడ స్టార్టింగే వాళ్ళు ఈమెను దింపే అంటే అక్కడ గ్రూప్ గేమ్ అనేది మళ్ళీ బయటకు వచ్చింది. ఆమె అయితే యష్మి గౌడ అయితే మొత్తం కాలుతో తన్ని మరి బయటకు పడింది, క్లియర్ గా ఆమె తన్నుతుంది వెనక నుంచి తన్ని మరి కింద పడేసింది. ఆమెకు కూడా మళ్ళీ కర్మ రిటర్న్స్ వెంటనే వచ్చింది. మళ్ళీ వాళ్ళ ముగ్గురు మిగిలారు, అప్పుడు ఈమె కూడా అన్నారు మీరు ముగ్గురు ఉన్నారు కదా ఎలాగ ఆడతారో చూస్తారని చెప్పేసి అన్నాడు. కనీసం ఆ టైంలోనన్నా వీళ్ళిద్దరూ కూడా యష్మిని కూడా గెంటేయడం కూడా బాధగానే అనిపించింది. అదే విషయంలో కూడా ఆమె గట్టిగానే అడిగింది, ఏడ్చిన తర్వాత మళ్ళీ నవ్వింది అనుకోండి, అది వేరే విషయం. అయితే అక్కడ అడిగినప్పుడు వీళ్ళిద్దరు అయితే ఇప్పుడు అక్కడ పృథ్వీ ఇవి విష్ణుప్రియ ఆటోలో ఉన్నప్పుడు బిగ్ బాస్ చూసిన చిన్న పిల్లోడైనా ఇది ఆటోమేటిక్ గా దిగిపోద్దిలే ఇంకా ఇవి, ఎందుకనంటే నా ఫస్ట్ ప్రియారిటీ నేను కాదు పృథ్వీ అని చెప్పేసి 1,00,000 సార్లు చెప్పింది, నాగార్జున ముందు చెప్పింది, వాళ్ళ నాన్న వచ్చి చెప్పినప్పుడు చెప్పింది, అందరి ముందు అదే చెప్తుంది. రోహిణి అనటం కాదు, అక్కడ కనిపించే వాళ్ళకి అందరి అభిప్రాయం అదే. అక్కడ ఏదో షో చేయడం తప్పితే అక్కడ ఇంకోటి ఏంటంటే షో చేయడానికి కూడా ఇప్పుడు వాళ్ళు నిజంగానే సీరియస్ గానే గేమ్ ఆడారు అనుకుందాము, పృథ్వీ ఈమెను కిందకి దించలేడా? కాకపోతే రిజల్ట్ ఏందన్నది ముందే మనకి సినిమా చూడకుండానే మనకి ఎంత రిజల్ట్ అయిందన్నది అక్కడ అర్థమవుతుంది. వాళ్ళిద్దరూ ఉన్నారని అంటే ఖచ్చితంగా యష్మి గౌడ విష్ణుప్రియ అయితే ఖచ్చితంగా ఆ పృథ్వీని గెలిపించడానికే ఆడుతుంది. ఆమె గెలుపు కోసం కాకుండా అతని గెలుపు కోసం చేస్తుంది. కాబట్టి తనకి టైం వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరో సపోర్ట్ చేయట్లేదనే ఈమె ఫీల్ అయిపోతుంది, ఎవరో నామినేట్ చేస్తున్నారని అంటే ఈమె ఫీల్ అయిపోతుంది, ఎవరో ఇతను పొగడకుండా బయట పొగడుతున్నారని అంటే ఈమె ఫీల్ అయిపోతుంది. అలాంటి ఆమెను హౌస్ లో నుంచి చూస్తున్నప్పుడు ఆమె పృథ్వీని ఓడించడానికి చూస్తుందని చెప్పేసి ఎలా అని అనుకోరు. కాబట్టి అదే ఈమె అనేసింది. ఆమె అన్నది కూడా బాధలో అన్నది, ఎందుకంటే ఇలా ముగ్గురు కలిసే కదా తను దింపేసింది. అందుకని ఇంకెందుకులే విష్ణు అయిపోతావులే అని చెప్పేసి అని అన్నప్పుడు ఈమెకి ఇంకా అంటే అయితే ట్రిగర్ పాయింట్ ట్రిగర్ చేయాలనే ఆ మాట అన్నది. ఈమెకి ఇంకా ట్రిగర్ అయినప్పుడు ఎలా మాట్లాడాలా అన్న ఎత్తుబుర్రకు అసలు ఏమీ తెలియదు కాబట్టి ఇంకా అలాగా ఇలాగా అని చెప్పేసి అని అన్నప్పుడు ఈమె మొత్తం క్యారెక్టర్ని బయట వచ్చినప్పుడు క్యారెక్టర్ని గురించి నువ్వు మాట్లాడితే అసలు నీ క్యారెక్టర్ ఏంది అని చెప్పేసి ఆమె బండారం మొత్తం బయటపడేసింది. నువ్వు అసలు ముందు నిఖిల్కి ట్రై చేశానన్నావు, నిఖిల్ పడలేదని చెప్పేసి పృథ్వీ వచ్చి నువ్వు నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటే లేపు తన్నించుకోవటం అని అంటుంది కూడా అదే. ఇప్పుడు క్యారెక్టర్ కి సంబంధం ఏమున్నది అక్కడ? ఈమె ట్రిగర్ చేసింది కరెక్టే, కానీ అక్కడ క్యారెక్టర్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. గతంలో కూడా ఏదో ఆమె ఇలా పర్సనాలిటీకి సంబంధించి మాట్లాడినప్పుడు నాగార్జున కూడా నువ్వు ఏం మాట్లాడుతున్నావు గుర్తు తెచ్చుకో అని చెప్పేసి మాట్లాడారు. సో ఇక్కడ వీళ్ళ మధ్యన జరిగిన డిస్కషన్స్ లో కూడా విష్ణుప్రియ అసలు ఈమె ట్రిగర్ చేయడానికి ఎందుకనంటే అక్కడ వాళ్ళిద్దరు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఆమె సరే అన్నదే ఆ మాట అన్నది, నువ్వు అలాగే ఎలాగని అంటావు, నేను ఎందుకు ఆడలేదు, నువ్వు ఏ గేమ్ ఆడావు, నువ్వు అసలు 0 అది ఇది అని అన్నప్పుడు పృథ్వీతో ఫైట్ చేసినట్టు వాళ్ళు ఇద్దరు ఆటోలో కూర్చొని రొమాన్స్ చేసుకున్నట్టుగా అనిపించింది. అక్కడ చూసిన వాళ్ళు కూడా నవ్వుతా అసలు ఇలాంటి గేమ్ మళ్ళీ పెట్టండి బిగ్ బాస్ అని కూడా అంటారు. అలాంటిగానే ఆడింది అక్కడ గేమ్. ఎందుకంటే వాళ్ళు అసలు ఒకరినొకరు తోచుకున్నట్టుగా కాదు, ఇలా ఏదో పట్టుకుంటున్నారు, ముట్టుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు, వాళ్ళిద్దరు ఆటోలో కూర్చొని రొమాన్స్ చేసుకున్నట్టుగానే అనిపించింది తప్ప ఒకరినొకరు బయటపడటానికి చేస్తున్నట్టుగా కనిపించలేదు అక్కడ. అదే అందా ఆమె ముందే జరిగేది ఇదే అలాగా. కాకపోతే ఆమె అయితే సాటిస్ఫాక్షన్ అక్కడ వరకు అయితే విష్ణుప్రియ అయితే అబ్బా ఏం గేమ్ ఇచ్చా బిగ్ బాస్ అని అనుకున్నట్టుగానే అనిపించింది. ఆమె హావభావాలు కానీ ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ నవ్వు కానీ ఆమె ఆనందించిన తీరు కానీ చూస్తే మనకి అదే కనిపించింది అక్కడ. సో అదే
రిజల్ట్ ముందే చెప్పింది. ముందు చెప్పడమే. సో అక్కడ ఏంటంటే ఈ క్యారెక్టర్ అనే విషయాన్ని పదే పదే ఈమెకి నిజంగా మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి నువ్వు ఎందుకు ఇలాగని అన్నావు అని అంటే, నువ్వు అన్నావు కదా నాతోటి ఇలాగని, నేను నీగిలికి ట్రై చేశా అనుకున్న తర్వాత మళ్ళీ పృథ్వీకి ఇలా చేశానని చెప్పేసి. యాక్చువల్గా నిజంగా అక్కడ జరిగింది అది కూడా కాదు. నిజంగా ఈమె నత్తుబర కనీసం ఈ పృథ్వీ ఆ గోల్లో నుంచి కాకుండా కనీసం తన క్యారెక్టర్ని తాను అక్కడ పోతుంది అని అనటానికి కూడా చూసుకోవట్లేదు ఆమె. ఎందుకనంటే నేను బాగానే ఉంటున్నా, నాకు ఇది తప్ప ఇంకేం అవసరం లేదు అన్నట్టుగానే ఉంది. యాక్చువల్గా ఆమె అన్నది అది కూడా కాదు, నేను ఓన్లీ పృథ్వీకి మాత్రమే కాదు లైన్ వేస్తున్నది అన్నట్టుగా సరదాగా అన్నది ఆమె. చాలా మంది ఆ పెళ్లి కాని వాళ్ళు, అతనికి పెళ్లి అయిపోయింది కదా అని చెప్పేసి ఇలాగని అన్నది. అప్పుడే నేను ఎత్తుబుర్రగా నేను అన్నది ఇలాగా అని చెప్పేసి డిపెండ్ చేసుకున్నా. అంటే మళ్ళీ ఈమె గానీ ఆమెతో అన్నదేమో పర్సనల్ గా గానీ ఏమైనా ఆ విషయంలో గానీ. అందులో కూడా ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన వాళ్ళు అసలు ఏ తప్పు చేయలేనట్టుగా అక్కడ చాలా మంది అవుతున్నారు. అక్కడ కనిపిస్తున్నది మనకి హౌస్ లోని. ఈమె అన్నానా అనలేదా అన్న దాంట్లో ఉన్నప్పుడు ఈమె ఖచ్చితంగా వాదించవచ్చు. కానీ ఈమె ఏమైంది అంటే మొత్తం ఆ క్యారెక్టర్ల మీదకి వెళ్ళిపోయి అలాగా ఈమె అసలు అక్కడికి సంబంధించి ఆ టాస్క్ల్లో కానీ గెలుపు దాంట్లో జరిగిన దాంట్లో కానీ అలా అందట్లోని మనకి ఒక అక్కడ ఏంటంటే ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పేసి అక్కడ చెప్పే ఛాన్సెస్ కూడా లేకుండా అక్కడ ఆమె రోహిణి గెలుపుని మనం అందులోనే ఇంకా ఈమె ఏమున్నదిలే అన్నట్టుగా అనిపించింది మనకి అక్కడ. ఎందుకంటే ఈమె మిస్టేక్స్ అసలు మొదటి నుంచి కూడా ఈమె యష్మి గౌడ ఈ విధంగా అయితే ఆ సంచాలకంగా చేసిన మిస్టేక్స్ ఇవన్నిటిలో కూడా వరుసగా ఉన్నాయి. కానీ ఫైనల్లో మనకి ఇది వచ్చినప్పటికి ఈమె గెలుపు ఇదంతా చూసిన తర్వాత మనకి వీటి మీద పెద్దగా పోవాలి. ఆ తర్వాత కూడా మళ్ళీ ఈమె మళ్ళీ గెలిచిన తర్వాత వెళ్ళి చెప్పడం ఇది అంతా అయిపోయింది. కాకపోతే అక్కడ ఏంటంటే ఒక మాట అనేటప్పుడు ఎదరోళ్ళు అంటే తిరిగి మనకు వస్తుంది, దానికి ధీటుగా వస్తుంది అని అన్నట్టుగా అది కొంచెం ఇప్పుడైనా తెలుసుకుంటే మంచిగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈమె పృథ్వీకి ఎర్త పెట్టడం కదా ఇక్కడ మనకి పాయింట్. ఏంటంటే మెగా చీఫ్ అయ్యుండి పృథ్వీని మెగా చీఫ్ కానివ్వకుండా ఈమె విజయం సాధించి అతని గర్వాన్ని అణించడం కాదు అక్కడ. ఇప్పుడు అతను అంత గర్వంతో ఆడుతున్నాడు ఆట. ఆ గర్వాన్ని ఒక్క దెబ్బతో అణిచివేసేటట్టుగా చేసింది ఈమె గెలుపుతోటి. దాంతో పాటు కూడా ఈ విష్ణుప్రియకి సంబంధించిన టాప్ 5 ప్లేసులు కూడా గట్టిగానే కొట్టింది అన్నట్టుగా అనిపిస్తుంది అక్కడ. మొత్తం గొడవతో పాటు కొంచెం ఎలాగో డౌన్ అయింది. రోహిణికి సపోర్ట్ వెంటనే ఇలాంటి ఫిజికల్ టాస్క్లు వరుసగా ఇంత ఫిజికల్ అయ్యి పర్సన్ టు పర్సన్ ఆడి నువ్వని అంటూ ఢీ కొట్టి ఆటలు వరుసగా పడటం అనేది మనకి జరగదు. అలాంటి ఆటలు ఏమీ ఆడట్లేదని ఆమెకు వరుసగా పడటం ఒకటి. ఇక్కడ అతను ఎవరైతే నేను నన్ను మించిన పోటీగా లేడు అని చెప్పేసి ఆ పొగరతో ఉన్నాడో అతన్ని ఆ పొగరను అణిచి అతని కొమ్ములు వీల్చినట్టుగా చేసి చేయడమే కాకుండా అతనికి ఎవరైతే సపోర్ట్గా నిలుస్తున్నారో ఇక్కడ మనకి విష్ణుప్రియ ఇప్పుడు మనకి టాప్ 5 కనుక మనకు చూసుకున్నాడంటే విష్ణుప్రియ పృథ్వీలో ఎవరో ఒకరే వెళ్ళే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి మనకి. ఎందుకంటే అక్కడ మనకి సంబంధించి నిఖిల్ ఉన్నాడు, గౌతమ్ ఉన్నాడు, ప్రేరణ ఉన్నారు, నబీల్ ఉన్నారు. ఇంకా వీళ్ళ టాప్ 4 అయితే వీళ్ళు కన్ఫర్మ్గా ఉండే ఛాన్సెస్ అయితే కనపడుతుంది. ఎటు వచ్చి మనకి ఇంకొకరు టాప్ 5 బెర్త్ ఉన్నది కాబట్టి ఎవరు వెళ్ళొచ్చు అని అంటే యష్మి కూడా ఎలాగే ఎలిమినేట్, ఈ వారం కాబట్టి నెక్స్ట్ వారం అయినా ఎలిమినేట్ అవుతుంది. ఇక్కడ ఈ కమెడియన్స్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరు కష్టమేలే వీళ్ళు నామినేషన్స్ లోకి వెళ్ళిపోతారులే అని చెప్పేసి అని అనుకున్నాం. అలాంటి టైంలో గేమ్ ఎలా మలుపు తిరుగుతుంది అని అన్నప్పుడు మనకి వీళ్ళు 4 టాప్ 1 లో ఉంటారని నిఖిల్, గౌతము, ప్రేరణ, నబీల్ 4 టాప్ 4 లో ఉంటారని చెప్పేసి అనుకో. టాప్ 5 కి సంబంధించి పృథ్వీ ఉంటాడా లేదనంటే విష్ణుప్రియ ఉంటది అనేది ఒక సందిగ్ధత ఉంది. అయితే ఇక్కడ మనకి వీళ్ళిద్దరినే కాదు అన్నట్టుగా ఇప్పుడు రోహిణి ఒక్క దెబ్బకి 2 పెట్టలు అన్నట్టుగా నిన్నేమో మెగా చీఫ్ ని కొట్టింది, ఈ రోజేమో ఈమె టాప్ 5 లోకి వెళ్లకుండా వచ్చింది అని కూడా అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఆమె గేమ్ ఆ ఎమోషన్స్ అంతా ఆడియన్స్ కనెక్ట్ అయినాయి కాబట్టి అలాంటి ఆమె నామినేషన్స్ లోకి వచ్చింది అని అంటే మనమేమో ఈమెం ఆడుతుంది అని చెప్పేసి అని అనుకున్నాను. మైనస్ ఎందుకంటే రోహిణిలో మైనస్ అని అంటే ఏమీ లేవు. ఎందుకంటే వీళ్ళని చెప్పడం ఏంది అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా హౌస్ లో ఏ చిన్న సిచ్యువేషన్ వచ్చినా కూడా ఈమె అద్భుతంగా ఎంటర్టైన్మెంట్ పండించడానికి చూస్తుంది. కావాల్సింది అదే కదా, ఆడియన్స్ కావాల్సింది నవ్వించడం, కాసేపు షో చూసేటట్టుగా చేయడం అదే కదా. సో ఆ విషయంలో ఆమె పర్ఫెక్ట్.
కానీ ఇక్కడ ఏంటంటే టాస్క్లు ఆడట్లేదు, గేమ్లు ఆడట్లేదు అని చెప్పేసి ఆవిడ అన్నారు. personality ఇప్పుడు ఇది అయిన కూడా తర్వాత కూడా ఇంకా ఇంకా మాట అనే అనడానికి ఛాన్స్ option లేదు. ఇంకోటి ఏంటంటే ఆమె ఫిజికల్ టాస్క్లు వచ్చినప్పుడు కూడా ఆమె ఎఫెక్ట్ అయితే పెట్టింది. లాస్ట్ టైం కూడా ప్రేరణను ఈవిడే కదా లాస్ట్ మెగా వచ్చింది, అది పెట్టింది. కాకపోతే వీళ్ళు అనేది ఏంటంటే ఆమె ఏమి ఆడట్లేదు అని చెప్పేసి వీళ్ళు బాడీ షేమింగ్ అన్నట్టు అవి బాడీ షేమింగ్ అవి చేశారు తప్పితే ఇప్పుడు ఆమె చేసితే ఏమైంది, తిరిగి వెంటనే వచ్చేసింది, జీరో కాస్త హీరో అయింది. హీరో అయింది. ఒక్క దెబ్బకి ఈ రెండు బెట్లు ఎగిరిపోయినట్టుగా అనిపిస్తుంది. అవును, నిజంగా ఒకే దెబ్బకి ఒక్కటే ఆటతోటి ఇద్దరికి కాదు హౌస్ లో ఉన్న అందరికి సమాధానం, అంటే ఈవిడ మీద ఎవరైతే క్వశ్చన్స్ రేజ్ చేస్తారో అందరికి ఒక్కటే సమాధానం ఇచ్చేసింది. నిన్న రోహిణి డే అని చెప్పుకోవచ్చు అయితే మనం. ఎగ్జాక్ట్లీ రోహిణి డేనే. సో చూద్దాం మరి మొత్తానికి నాగార్జున గారు కూడా ఏమన్నా కొద్ది గొప్ప పొగుడతారో, లేకపోతే ఓకే మనం ఈ గేమ్ తర్వాత ఓటింగ్ పర్సంటేజ్లో కానీ లేకపోతే మనం అనుకున్నట్టు ఇప్పుడు టాప్ 5లో కానీ మరి రోహిణి ఎంతవరకు ఆవిడ బెర్త్ని బుక్ చేసుకున్నారు అనేది ఇంకా చూద్దాం, మెల్లిమెల్లిగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.